ఈరోజు ఆరాధన వాక్యముగా మనం చదివిన ఈ కీర్తన భాగంలో ఉన్న విశేషాలను ఒకసారి పరిశీలిద్దాము. ప్రభువు యొక్క గొప్పతనాన్ని మనం చూస్తూనే ఆయనను ఎలా ఆరాధించాలో కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆరాధన వాక్యంగా ధ్యానం చేసిన 24వ కీర్తన 7 నుండి 10 వచనాల సారాంశం చూడండి. ఇక్కడ చెప్పబడుతున్న మాట: గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవరు? ఇక్కడ చెప్పబడుతున్న మాట, మహిమ గల రాజు సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా అని చెబుతూ అంటున్న మాట, గుమ్మములో ప్రవేశించి తలుపు నొద్దకు ఆయన రానయ్యున్నారు అని ఈ కీర్తన చెప్పబడుతుంది. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటంటే, కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారిగా తెలియచేయబడతారు. ఆయన గురించి రాయబడిన మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో ఉంటున్న మాట ఏమిటంటే, నేను తలుపు నొద్ద నిలువబడి తట్టుచున్నాను, ఎవరైనను నా స్వరము విని తలుపు తీస్తే నేను వానితో, నేనును నాతో వానును కలిసి భోజనము చేస్తాను. ఆయన ఎక్కడుంటారంట? తలుపు వద్ద నిలుచున్నారంట. మనము గనక ఆయన స్వరము విని మన తలుపు తీయగలిగితే, తలుపు అనగా మన ఇంటికి ఉన్నటువంటి ద్వారబంధము కాదండి, నీ హృదయము నా హృదయము అనే తలుపు నొద్ద ఆయన నిలుచుండి తట్టుచున్నారు. ఎవరైనను ఆయన స్వరముని తలుపు తీసిన ఎడల ఆయనతో మనము, మనతో ఆయన కలిసి భోజనము చేస్తారంట. ఇక్కడ తెలియచేయబడిన మాట, ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, తెరవబడాలి, తలుపు తెరవబడాలి. ఆయన లోపలికి రావాలన్నా, ఆయనతో మనము ఆయనతో సహవాసము చేయాలన్నా మొదటిగా తెరవబడిన హృదయముగా మన హృదయాలు ఉండాలి. అలా లేకపోతే స్నేహితులారా, బహుశా మనము ఆయన్ను సేవిస్తున్నాము, ఆయన మాట వింటున్నాము అనుకుంటున్నామే కానీ నిజముగా ఆయనను సేవించటం లేదనే అర్థము. సరే, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14-15 వచనంలో ఓ స్త్రీ కనిపిస్తుంది. ఆమె పేరు లూదియా. చెప్పండి, లూదియా. ఈమె ఒక వ్యాపారస్తురాలు. ఈమె ఊదా రంగు పొడిని అమ్మి వ్యాపారం చేసుకుంటూ, జీవనోపాధి చేసుకుంటూ, కుటుంబాన్ని నడిపించుకుంటూ వెళుతున్న స్త్రీ. ఈమె పేరు లూదియా. ఈమె యొక్క పరిస్థితి ఏమిటంటే, ఓ గ్రామానికి తన వ్యాపార నిమిత్తం ఊదా రంగును పట్టుకుని వెళ్ళి అమ్మడానికి వెళుతూ ఉండగా, వెళుతున్న ప్రదేశంలో ఎవరో ఓ గుంపు కనిపించింది. ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు. ఆ మాటలు విని ఏం జరిగిందో ఆ సన్నివేశం చూడండి ఒకసారి, ఎంత ఆశ్చర్యాన్ని గొలుపుతుందో. ఆమె దైవభక్తి గల, విశ్వాసము కలిగిన స్త్రీ అనే ఆమె కోసం రాయబడింది. ఆమె విశ్వాసము ఎప్పుడు బయలుపడింది అంటే, ఆమె హృదయం తెరవబడినప్పుడు. ఎప్పుడు తెరవబడింది ఆమె హృదయము అంటే, దేవుని మాటలు వినుచుండగా. దేవుని మాటలు ఆమె హృదయంలోనికి చొరపడగానే ఆమె హృదయం తెరవబడింది, దేవునికి చోటిచ్చింది, దేవునికి విశ్వాసము కలిగిన విశ్వాస వీరురాలుగా మారిపోయింది. ఎప్పుడు అంటే ఆమె హృదయం తెరవబడినప్పుడు. ఆమె హృదయం తెరవబడినప్పుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, అడుగుతున్నాను ఈ ఉదయకాలమున, దేవుని మాటలు చాలా విస్తారంగా వెలువడుతున్నాయి కదా. దేవుని మాటలు చాలా ఎక్కువగా మన హృదయాలకు, మన చెవులకు వినబడుతున్నాయి కదా. చాలా ఎక్కువగా విస్తారముగా ఆయన మాటలు వెలువడుతున్నాయి. అయినా ఈ హృదయము తెరవబడడం లేదేంటి? అయినా ఈ హృదయములోనికి ఆయన మాట వెళ్ళడం లేదేంటి? ఆయన నీ హృదయం అనే తలుపుని దగ్గర నిలుచుని ఆయన మాటికి తడుచునే ఉన్నారు. మాటికి నీ తలుపు తీస్తావేమో, ఆ తలుపు తీయగానే ఆయన నీ హృదయములోనికి ప్రవేశించి, నీ హృదయము అనే హృదయములో ఆయన ఒక ఆలయముగా మలుచుకొని నివాసం ఉండాలని ఆయన ఆశిస్తుంటే, మనమేమో మన హృదయాన్ని మూసి, మన హృదయాన్ని తెరవకుండగా విడిచిపెడుతున్నాము. ఆ మహిమ గల రాజు ప్రవేశించాలి అంటే మన హృదయం అనే తలుపు తెరవక తప్పదు. హృదయం అనే తలుపు
తెరవాలి. ఇక్కడ ఈ మహిమ గల రాజు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు సరే, మన హృదయము తెరవడానికి సిద్ధమేనా అని ప్రభు అడుగుతున్నారు. ఆ మహిమ గల రాజు నీ హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడై ఉంటే నీ జీవితం, నా జీవితం ఎంత గొప్ప అద్భుత ఆశ్చర్యకరంగా ఉంటుందో ఆలోచించాలి నా స్నేహితులారా. సరే, ఈ మహిమ గల రాజు ఏం చేస్తారు? అసలు ఈయనకు మహిమ గల రాజు అని ఎలా తెలియచేయబడింది? అసలు ఈ మహిమ గల రాజు యొక్క విశిష్టత ఏంటి? రండి, ఓ 2-3 మాటల్లో చూపించి మనము ఆయన మహిమను మనం ఎంత గొప్పదో చూసి ఆయనను ఆరాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. నిర్గమాకాండము 24వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదవండి. ఇక్కడ తెలియచేయబడుతున్న మాట ఏంటంటే, యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఉందంట. ఎలా ఉంది? దహించు అగ్నిలా ఉందంట. ఆయన మహిమ ఎలాంటిది అని చెబుతున్నారు అంటే, ఆయన మహిమ అగ్ని వంటిది, దహించే అగ్ని వంటిది. విచిత్రము, అగ్గి ఉన్న చోట, అక్కడ ఉన్నటువంటి అగ్గిలో ఉన్నవి అగ్గి మండుతున్న చోట కాలుతుందా కాలదా? చెప్పాలి. ఖచ్చితంగా కాలుతుంది. ఎక్కడైనా మనం నిప్పంటిస్తే, అగ్గి రాజబెడితే ఆ ప్రదేశములో పచ్చదనం అనేది ఏమీ ఉండదు. ఆ ప్రదేశములో కొయ్యకాళ్ళు లేక ఎండిన కర్రలు లాంటివి ఏమీ ఉండవు. మొత్తం కాలి బూడిదై మసై అది ఒక భయంకరమైన స్థలంగా తయారవుతుంది. కానీ ఇక్కడ చదవబడిన మాటలో పొదలలో నుండి అగ్ని వెళుతుందంట, అగ్ని రగులుకుంటుందంట, అగ్ని మండుతుందంట, దహించు అగ్నిగా కనిపిస్తుందంట. కానీ విచిత్రం, ఆ పొద కాలిపోలేదంట. అగ్ని అయి ఉన్న దేవునిగా ఇక్కడ మనం చూస్తాం. అగ్ని అయి ఉన్న దేవుణ్ణి చూస్తాం. ఆ అగ్ని అయిన దేవుడు ఏం చేస్తాడు అంటే, ఈ మహిమ గల రాజు ప్రవేశించగానే ఆ మహిమలో అగ్ని ఉంటుంది. అగ్ని దహించి వేస్తుంది. దేనిని దహించి వేస్తుంది అంటే, మనలో ఉన్న పాపాన్ని దహించి వేస్తుంది, మనలో ఉన్న క్రూరత్వాన్ని దహించి వేస్తుంది, మనలో ఉన్న పాపపు బీజాన్ని దహించి వేసి శుద్ధీకరిస్తుంది. అగ్ని ఉన్న దగ్గర కల్మషం ఏమైనా ఉంటుందా? ఓ బంగారాన్ని ఓ కంసాలి అగ్నిలో పుటము వేస్తాడు. ఎందుకు? ఆ బంగారానికి ఉన్న మలినము, మొస్టు తొలగిపోవాలని. అప్పుడే కదా శుద్ధ సువర్ణంగా మారుతుంది. పుటము వేయకుండగా, అగ్నిలో కాల్చబడకుండగా ఆ బంగారపు ముద్ద ఎంత మెరుగును సంతరించుకుంటుంది అంటే, అగ్నిలో పుటము వేయాలి, అగ్ని చేత కాల్చబడాలి. దేవుడు అగ్ని అయి ఉన్నాడు. అగ్ని మహిమగల రాజుగా ప్రవేశించినప్పుడు, ఆ మహిమగల రాజు ప్రవేశించే నీ హృదయము, నా హృదయము, మన హృదయములో ఉన్న ప్రతి పాపమును ఆయన దహించు అగ్ని అయి కాల్చివేస్తాడు. అందుకే ఆయనకు మహిమ గల రాజు అని పేరు. ఆయన మహిమలో అగ్ని అయి ఉన్నది. ఆయన మహిమ అగ్ని అయి ఉన్నది. అగ్ని వంటి దేవుడు ప్రతి దేవునికి ఇష్టం లేని కార్యాన్ని, ప్రతి పాపపు కార్యాన్ని ఆయన దహించి వేస్తాడు, కాల్చి వేస్తాడు. రెండవదిగా ఆయన మహిమ ఎలాంటిది చూడండి ఒకసారి. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఆయన మహిమ తేజో మహిమటండి. ఎలాంటిది? తేజో మహిమంట. ఆయన మహిమ ముందు యాజకులు నిలువలేకపోయారంట. ఎంత గొప్ప మాట! ఆయన మహిమ ముందు నిలవలేకపోయారటండి, గడగడలారిపోయారట, వణికిపోయారట, సేవ చేయలేకపోయారటండి. ఆ తేజో మహిమ అనగా దేవుడు నివసించు తేజో మహిమ ఎంత శక్తి గలది, ఎంత శక్తి గలది, ఎంత బలమైనది అది! ఏమండి, ఎంత బలమైన తేజో మహిమది! ఆయన సేవకులు, పరిచర్య చేసేవారు భయపడిపోయారటండి. మనక భయము అనేది ఎక్కడుందో, దేవుని దగ్గరకు రావడానికి భయముతో కూడిన భక్తి లేదు మన దగ్గర.
ఆయనకు భక్తి చేయడానికి మనలో అసలు భయమే లేదు. చూద్దాంలే, చేద్దాంలే, వెళ్దాంలే, చూద్దాంలే. ఏమండి, ఓ అధికారి ఎవరైనా, ఓ ఎమ్మెల్యేయో, ఎంపీయో, ఓ ముఖ్యమంత్రో ఎవరో ఒకరు ఉంటే ఎంత గడగడలాడిపోతాం, ఎంత భయపడిపోతాం మనం. ఆయన ముందు మాట్లాడడానికి, లేచి అటు ఇటు వెళ్ళడానికి అస్సలు మనం తెగించం. ఎంత కాముగా కూర్చుంటామో. ఎందుకని? ఓ అధికారి కాబట్టి. ఏమండి, రాజులకు రాజు అయినటువంటి ఆయన తేజో మహిమ నివసించు ఆయన మందిరములో పరిచర్య చేసేవారు గడగడలాడిపోయేవారండి. అటువంటి భయము ఈరోజు మనకెక్కడుంది? అటువంటి భయము మనలో ఎక్కడుంది? అమ్మో, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుని సన్నిధిలో నేను భయముతో ఉండాలి, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుని సన్నిధికి నేను భయముతో వెళ్ళాలి, నా దేవుడు చూస్తున్నాడు, నేను సమయానికే వెళ్ళాలి, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుని ముందు నేను అనాలోచనగా ఉండకూడదని ఎంతమందికి అనిపించింది? ఆయన తేజో మహిమ నివసించే యెహోవా మందిరములోనంట యాజకులు భయపడ్డారంట. భయపడ్డారంటండి. మనకు భయం ఉండదు, దేవుడన్నా భయం ఉండదు, దేవుని సేవకుడన్నా భయం ఉండదు. దేవుని మాటలు వివరించేటప్పుడు కూడా భయము లేకుండా ఏదో అనాలోచనతోటి ఏదో ఒకటి చేయడానికి చూస్తూ ఉంటారు. వద్దు, దేవునికి భయపడు వారిని ఆయన ధన్యులుగా తీర్చిదిద్దారు. దేవుని తేజో మహిమ నివసించు ఆయన మందిరము చాలా విలువైనది. ఆ మందిరములో నివసించు మనము కూడా భయముతో ఉండాలి, భయముతో ఉండాలి. భయము లేని జీవితం జీవిస్తున్నాం, భయము లేని భక్తి చేస్తున్నాం. తప్పండి, తప్పు. ఆయన తేజో మహిమ నివసించే మందిరములోనంట యాజకులు భయపడ్డారట, భయపడి వణికిపోయారంట. 40వ అధ్యాయము నిర్గమాకాండంలో ఉంటుంది. మోషే గడగడలాడిపోయాడటండి. మోషే గడగడలాడిపోయాడంట ఆయన వెలుగును చూసి. నిలువలేకపోయాడట మోషే. ఎంత గొప్ప విశేషమో. నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, అడుగుతున్నా నీ ఉదయకాలమున దేవుని సన్నిధిలో ఆయన తేజో మహిమ నివసించు ఆయన స్థలమందు మనము భయముతో భక్తితో జీవించగలుగుతున్నామా? ఆలోచించాలి. ఇంకా కీర్తన గ్రంథం 19వ కీర్తన 1వ వచనం తెలియచేస్తుంది, ఆకాశము నీ మహిమను వివరిస్తున్నాయి అని చెబుతున్నాడు భక్తుడైనటువంటి కీర్తనాకారుడు. ఆకాశములు ఏం చేస్తున్నాయంట? నీ మహిమను వివరిస్తున్నాయి అని మాట్లాడుతున్నారు. సృష్టి ఆయనను మహిమపరుస్తుంది. సృష్టి అంతా ఆయనను మహిమను వివరిస్తున్నది. దేవుని చేత సృష్టించబడిన, ఆయన స్వహస్తాలు చేత సృష్టించబడిన మనము ఆయన మహిమను వివరించగలుగుతున్నామా? ఆలోచించాలి, ఆలోచించాలి. నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యము చాలా గొప్ప విశేషాన్ని సంతరించుకున్నది. ఒకసారి తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. స్నేహితులారా, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, మనమందరము కూడా ముసుగు లేని ముఖముతో ఆయన ఎదుట ప్రత్యక్షమవుతామంట. ఎప్పుడు అంటే ఆయన మహిమను మనము అనుభవించినప్పుడు. అర్థమైందండి ఈ మాట? ముసుగు లేని ముఖముతో ఆయన ముందు ప్రత్యక్షమవుతామంట. ఎప్పుడు అంటే మన హృదయము మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళినప్పుడు. మనము ఆయన మహిమను పొందుకున్నప్పుడు మహిమలో నుండి అధిక మహిమలోనికి మనం వెళ్తాము. ముసుగు లేని ముఖముతో ఆయన ముందు ప్రత్యక్షమవుతామంట. నా ప్రియమైన స్నేహితులారా, అడుగుతున్నాను, ముసుగులేని ముఖమేనా? ఆయన మహిమ మనలో ప్రచురిస్తుందా? ఆయన మహిమ మనలో ప్రవహిస్తుందా? ముసుగు లేని ముఖముతో ఆయన ముందు ప్రత్యక్షమై అంత దమ్ము ధైర్యం మనకుందా? దమ్ము ధైర్యం మనకుందా? దమ్ము ధైర్యం అనే పదాలు చాలా గొప్పవి, పెద్దవి వాడేశాను.
అడుగుతున్నాను. ముసుగు లేని ముఖము కావాలి మనకు. మహిమ గల రాజు ప్రవేశించే ద్వారము మన హృదయం కావాలి. ఆ మహిమ గల రాజు ప్రవేశించినప్పుడు మన హృదయంలో మండుతాయి, దహించు అగ్నిగా మారతాయి. ప్రతి పాపము దహించబడుతుంది. మనము దేవుని ఎదుట నిందారహితులుగా ముసుగు లేని ముఖముతో ఆయన ఎదుట నివసిస్తాము. కాబట్టి మనలకు మన హృదయాన్ని కోరుకున్న ఆ మహిమ గల రాజుకి మన హృదయంలో స్థానం ఉంటే ఆయనను ఆరాధిస్తాము. మన పాపములు క్షమించిన దేవుణ్ణి ఆరాధిస్తాము. మన మోస కృత్యములను తొలగించిన దేవుణ్ణి ఆరాధిస్తాము. అలా ఆరాధించే కృప, ధన్యత ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి మోకరించండి, ప్రభువుని కొన్ని నిమిషాలు ఆరాధిద్దాం.